ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో కొనసాగుతున్నాయి. FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, రియాలిటీ, ఫార్మా రంగాలు 2% పెరగగా నిఫ్టీ, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5% పెరిగాయి. ఐటీ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ $816 పెరిగి $1,44,527 వద్ద కొనసాగుతుండగా కేజీ సిల్వర్ $2,858 వద్ద లాభపడగా $2,26,295 వద్ద కొనసాగుతుంది. ఇక పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో నిన్న $80లకు చేరిన బ్రెంట్ క్రూడ్ ఇవాళ స్వల్పంగా తగ్గి $77 వద్ద కొనసాగుతుంది. ఇక అటు డాలర్తో పోలిస్తే రూపాయి 18 పైసలు పెరిగి $95.38 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు. నమస్తే అండి ప్రభు గారు. మనం చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాలు కొనసాగుతున్నాయి. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ట్రెండింగ్ ఏ ఉంది. క్లోజింగ్ అంటే నిన్న 500 పాయింట్స్, అంతకు ముందు రోజు 150 పాయింట్స్. అంటే టోటల్ గా లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు 5 డేస్ చూసుకుంటే కంటిన్యూస్ అంటే అది మొత్తం దాదాపుగా 1 డేలో మొత్తం వైప్డ్ అవుట్ టోటల్. అదే ఆ క్యాండిల్ ఏం పిలుస్తామంటే ట్రంప్ క్యాండిల్ అని పిలవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మళ్ళీ ఎస్కలేషన్ అయింది, వార్ ఎస్కలేషన్ అయింది అనే ఉద్దేశంతో సీజ్ ఫైర్ మొత్తానికి ఎత్తేసారు. మళ్ళీ యుద్ధం జరగచ్చు. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో నార్థన్ పార్ట్, సదర్న్ పార్ట్ ఉంటాయి. నార్థన్ పార్ట్ లో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏదైతే సదర్న్ పార్ట్ నుంచి హార్మూజ్ సదర్న్ పార్ట్ నుంచి షిప్లు వెళ్తుంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలనే ఉద్దేశంతో వాటి మీద అటాక్ చేస్తే యుఎస్ కూడా రిటాలియేట్ చేసింది. సో దాని అనుగుణంగా మొత్తానికి ఇష్యూ మళ్ళీ మొదటికే వచ్చింది అనుకోవచ్చు. ఏదేమైనా అసలు అగ్రిమెంట్ అవుతుందా, సిగ్నేచర్ అవుతుందా లేదా, లేకపోతే పైన యుఎస్ యుక్రెయిన్ రష్యా వార్ లాగా ఇది కూడా అయిపోతుందా అనేది ఇప్పుడు ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. సో సేమ్ థింగ్ అంటే అది ఎట్లా ఉందో ఇది కూడా అలానే పోవచ్చు. ఎందుకంటే ఎవరి జనాలు వాళ్ళు ఒప్పుకోరు. ఆ కంట్రీలో ఆ లీడర్స్ నా జనాలు ఒప్పుకోరు, వీళ్ళు ఇక్కడేమో ఆపినా వాళ్ళు ఒప్పుకోరు. సో తదనుగుణంగా ఇద్దరికి అసలు ఏం చేయాలో తెలియదు. కాబట్టి అది అట్లానే చిన్న చిన్నగా 4.5 years అయింది యుక్రెయిన్ రష్యా వారు. సో గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నట్టు, అది యుద్ధం లేనట్టే కదా. సేమ్ సపోజ్ ఇది కూడా అట్లానే అవ్వచ్చా అంటే పోను కండిషన్స్ అట్లానే వస్తున్నాయి. సో అలానే ఇక చిన్న చిన్నగా అట్లానే వస్తుంది. ఇంక ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. యుద్ధం పని వాళ్ళు అటాక్ చేసుకుంటారు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అన్నట్టుంది ఇక్కడ. సో అట్లానే ఇది కూడా సిచ్యువేషన్ అలానే వస్తుంది. బట్ నిన్న బాగా పడింది కదా. సో వాల్యూ బయింగ్ లోవర్ లెవెల్స్ లో మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ కూడా బాగా వాల్యూ బయింగ్ చేస్తారు. అందుకనే ఇవాళ సెన్సెక్స్ కూడా 600 పాయింట్స్ పెరిగి మళ్ళీ కొంచెం తగ్గింది. మళ్ళీ 500, 527, 530, 77,000 దగ్గర బాగా ఉంది. 77,000 అది అంత కట్ కావట్లేదు. క్లోజింగ్ ఏంటి అంటే ప్లస్ అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని సెక్టర్స్ ప్లస్ లో ఉన్నాయి. అంటే నిన్నటి లెవెల్ అప్పు ఎక్కడి నుంచి పడిందో అక్కడి నుంచి ఆ లెవెల్ రాలేదు. కానీ రీసెంట్ పాస్ చూస్తే మీకు 1 డే డౌన్ అయింది, ఆ నెక్స్ట్ డే ముందు రోజు హై ఎంత ఉందో ఆ హై దాటి వెళ్తున్నాయి. సో ఇవాళ అది కనపడలా. సో నిన్నటి హై దాటే ఇది కనపడలేదు. సో ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు. ఏదైనా రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవాళ 4 o'clock TCS రిజల్ట్స్ ఉన్నాయి. సో ఐటీ రిజల్ట్స్ కాబట్టి ఐటీ ఎక్స్పెక్ట్ అంటే అంత చేయలేకపోయినా మరి TCS బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకని ఐటీ వాళ్ళ ఒక రకంగా మార్కెట్ వాళ్ళు కొంచెం నిలబెట్టింది అంటే మేజర్ ఐటీనే కొంచెం నిలబెట్టింది అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు 80కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిందండి. 77 ఉంది, 77.30 NPR. సో $77 ఉంది. సో కొంచెం తగ్గింది మళ్ళీ. సో ఇష్యూ అంటే మనకి క్రూడ్ బట్టే డైరెక్షన్ ఉంటది కాబట్టి సో ఏదైనా న్యూస్ పాజిటివ్ వస్తుంది అన్నప్పుడు డెఫినెట్ గా కొంచెం, ఎందుకంటే ఇది నిజంగా ఎస్కలేషన్ అయినా లేకపోతే ఇట్స్ జియో పొలిటికల్ డ్రామానా, ఇట్స్ మార్కెట్ మ్యానిపులేషనా అంటే థర్డ్ డే అనుకోవచ్చు. మార్కెట్ మ్యానిపులేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నేమో మంచివాళ్ళు, నిన్నేమో మంచివాళ్ళు కాదు. మళ్ళీ ఇవాళ నిన్న నైట్ మళ్ళీ ఇరాన్ వాళ్ళు మళ్ళీ మంచివాళ్ళు అయిపోయారు. ఎట్లయిపోతారు అంటే రోజుకి మారిపోతారా? కలర్ మారినట్టు మనుషులు కూడా ఇది కూడా మారిపోతాయా? అంటే అంత చేంజెస్ ఎట్లా వస్తాయి? సో రోజుకి ఒక స్టేట్మెంట్ ఇస్తే అసలు ఎట్లా తీసుకోవాలి? యుఎస్ ని ఎలా తీసుకోవాలి?
రోజు ఒక స్టేట్మెంట్, ఒక రోజు ఒక స్టేట్మెంట్, ఒక రోజు నచ్చుతారు, ఒక రోజు నచ్చరు. సో మార్కెట్ పెంచడం, మార్కెట్ పడేయటం, మళ్ళీ పైకి తీసుకెళ్ళటం, ఇదే కథ. అంటే నేను ఫస్ట్ ఇదివరకే చెప్పా, ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఇది తప్పదు. ఈ అప్ అండ్ డౌన్స్ 500-600 పాయింట్స్ ముందు రోజు హై నుంచి లో గానీ, లో నుంచి హై గానీ నెక్స్ట్ డే. సో ఇది ఇట్ మే కంటిన్యూ ఆయన సీట్ లో ఉన్నంత కాలం. మేబీ నవంబరా 28 అనేది మనం వెయిట్ అండ్ సీ, చూడాలి ఏమవుతుందో. కానీ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇవాళ అంత పానిక్ గా ఏం లేవు. ఎందుకంటే నిన్న 140కి, నిన్న మధ్యాహ్నం 140-130కి చెప్పినప్పుడు సీజ్ ఫైర్ అసలు లేదు, మొత్తం తీసేస్తున్నాం, మళ్ళీ ఎస్కలేట్ అన్న ఉద్దేశం భయంతో మార్కెట్ పడింది. లాస్ట్ సెన్సెక్స్ కూడా 1000 పాయింట్స్ పడింది లాస్ట్ 1 అవర్ తీసుకుంటే. మార్కెట్ అట్లా ఉంటాయి. యుఎస్ మార్కెట్స్ పడి సిచ్యుయేషన్ అర్థం చేసుకున్నట్టున్నాయి, నైట్ మళ్ళీ వచ్చేసినాయి. అంటే ట్రంప్ విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్, అంటే పడుతున్నప్పుడు షార్ట్ కొట్టి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, మళ్ళీ బై చేసినట్టున్నారు, మళ్ళీ మామూలు లెవెల్స్ వచ్చేసింది యుఎస్ మార్కెట్స్. సో యథాతథంగా అంటే ఏషియన్ మార్కెట్స్ అంత, అంటే గ్లోబల్ మార్కెట్ కొంచెం ఇంకా పానిక్ నుంచి ఇంకా కొంచెం బయటికి రాలేదు. సో వన్ డే మేబీ రేపు కూడా చూస్తే ట్రెండింగ్ రేపు కూడా పాజిటివ్ ఉండట్టుంది. ఇవాళ కూడా క్లోజింగ్ పాజిటివ్ అవ్వచ్చు. ప్రభు గారు, మీరు చెప్తున్నట్టు అంటే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో నిన్న $80 చేరిన బ్రెంట్ క్రూడ్ ఇవాళ స్వల్పంగా తగ్గి $77 వద్ద అయితే కొనసాగుతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలా ఈ సిచ్యువేషన్ జరిగింది అనుకోవచ్చు? అంటే ఇట్స్ ఎ ట్రంప్ క్యాండిల్, అందుకే అన్నా. నిన్న పడేయటానికి మార్కెట్ ఉంది కాబట్టి పడేశారు. ఇక ఇప్పుడు మన మార్కెట్ లో ఎఫ్ఐఐస్ ఎప్పుడు అమ్మే వాళ్ళు కూడా నిన్న బయింగ్ లో ఉన్నారు, డిఐస్ కూడా బయింగ్ లో ఉన్నారు. అసలు మార్కెట్ ఎందుకు పడాలా? మన మార్కెట్ ఎందుకు పడాలా? ఇన్స్టిట్యూషన్లు అందరూ బయింగ్ లో ఉన్నారు, ఫారెన్ ఇన్స్టిట్యూషన్లు అందరూ బయింగ్ లో ఉన్నారు. మన మార్కెట్ భయంకరంగా పడింది, 500 పాయింట్స్ పడింది. సో ఏదంటే ఆప్షన్స్ లోనే కొంచెం ఈ ట్రంప్ ని ఎక్కువ మంది కూడా ట్రేడర్స్ కూడా ఫాలో అవుతున్నట్టుంది. అందుకనే ఆ న్యూస్ ని బట్టి ఆప్షన్స్ లోనే మూవ్మెంట్స్ ఉన్నాయి, కానీ స్టాక్స్ లో కొంచెం భారీగా ఏం లేదు, మళ్ళీ రికవర్ అవుతున్నాయి చిన్నగా. సో హై రాలేదు, కానీ మేబీ 1-2 days లో మళ్ళీ హై దాటే ఛాన్స్ ఉందంటే. ఇప్పుడు నిజంగా ఎస్కలేషన్ అంటే అది వేరే విషయం. అప్పుడు మనం నిజంగా ఆలోచించాలి, పడుతుంది మార్కెట్ పడిపోద్దని. సో అది జస్ట్ అంటే నామినల్ ఇది తీసుకుంటే కొంచెం ఈ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి దాని అనుగుణంగా అప్ అండ్ డౌన్ అవుతుంది. సో లేదు, ఇది నిజంగా ట్రంప్ క్యాండిల్ మ్యానిపులేషన్ అంటే 100% ఇవాళ నిన్నటి హైకి రావాలి, క్లోజింగ్ నిన్నటి హైలో క్లోజ్ అవ్వాలి. సో అప్పుడు మొత్తం అసలు లేనట్టే లెక్క. సో వార్ ఎస్కలేషన్ లేనట్టే లెక్క. సో ఇవి మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో దీని ప్రకారం, ఎందుకంటే ఎవరైతే అమ్మేసే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళే కొంటున్నారు, ఎఫ్ఐస్ కూడా కొంటున్నారు. సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ లో బయింగ్ లోనే ఉన్నారు. సో మనం ఎట్లా విక్స్ కూడా నిన్న బాగా పడింది 30%, ఇవాళ 10.5%. అంటే 30% రాలేదు, రికవర్ రాలేదు. 30% లో 10% వచ్చింది, 10.5% ప్లస్ లోకి వచ్చింది. అంటే ఇంకా కొంచెం అన్సర్టెన్ ఉంది కాబట్టి రేపు కూడా ఇది వస్తే దాని అనుగుణంగా కొంచెం ఇదే ఛాన్స్ ఉంది కాబట్టి. సో టీసీఎస్ రిజల్ట్స్ కనుక బాగుంటే రేపు కూడా ఐటీ బాగుండే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఐటీ కూడా బాగుండొచ్చు రేపు అనేది ఎక్స్పెక్టేషన్. సో రేపు కూడా మార్కెట్ గ్యాప్ అప్, దాన్ని మెయింటైన్ అవుతూ కన్సల్టేషన్ అవుతుందా, ఏదైనా న్యూస్ ఏదైనా అట్లీస్ట్ వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుందా అనేది రేపు రన్నింగ్ లో మనం చూడాల్సి వస్తుంది. ప్రభు గారు, మనం చూసుకుంటే నిన్న ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ సంపద ఆవిరైనట్టుగా న్యూస్ అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? ఈ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతుందా? ప్రస్తుతం ఎలా ఉంది? ఇప్పుడు మనం మాట్లాడుకుంది అది పడింది, ఇప్పుడు మాట్లాడింది అది. ట్రంప్ క్యాండిల్ అంటేనే పడేసినట్లు లెక్క. ఇప్పుడు మార్కెట్ పడేస్తే ఇప్పుడు వార్ మళ్ళీ ఎస్కలేట్ వద్దు అన్నప్పుడు పడిపోతుంది కదా, పడిపోయినప్పుడు మార్కెట్ క్యాప్ తగ్గిపోద్ది. సో ఆవిరైపోతుంది, మళ్ళీ పెరుగుతున్నప్పుడు మళ్ళీ వస్తుంది. దాంట్లో మనం ఇచ్చేసి మార్కెట్ పడినప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ అనేది మార్కెట్ క్యాప్ లో సర్వసాధారణం. సో దాన్ని ఎక్కువ వోలటాలిటీ ఎక్కువ వస్తుంది. ఇదివరకు మార్కెట్ లో ఉన్న వోలటాలిటీ కంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ లాగా మన మార్కెట్ లో కూడా వోలటాలిటీ ఎక్కువ అవుతోంది. సో ట్రేడర్స్ ఎక్కువ మంది ఒక ఆవు పోస పట్టారు. ఏం పట్టారు? ట్రంప్ ని ఫాలో అవటం, ఎక్స్ ని ట్రంప్ లో ఫాలో అవటం మొదలు పెట్టారు. ఆయన నెగిటివ్ గా చేసినప్పుడు, నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు, నెగిటివ్ గా అంటే ఐ మీన్ ఎగెనిస్ట్ గా మాట్లాడినప్పుడు దాని అనుగుణంగా పొజిషన్స్ కూడా సెల్ సైడ్ ఉండేటట్టుగా, మళ్ళీ ఆయన ఏదైనా పాజిటివ్ గా మాట్లాడినప్పుడు అటు కాల్ ఆప్షన్స్ కానీ స్టాక్స్ కానీ కొన్ని బయింగ్ సైడ్ ఏవైతే బాగా పడ్డాయో వాటిల్లో బయింగ్ వచ్చేటట్టు. సో అప్పుడు అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సులు సర్వసాధారణంగా ఉంటాయి కదా.
ఓకే అండి ప్రభు గారు, బులియన్ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ఈ రోజు స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసుకునే సమయం అనుకోవచ్చా ఇది? ఇది జస్ట్ గోల్డ్ కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది కదా బాగా. సో మీకు MCX లో గోల్డ్ చూస్తే ఇవాళ 200 పాయింట్స్ ప్లస్ లో ఉంది. ఎక్కడ ఉందండి? 1,44,892. మనకి 165 నుంచి 141 చేంజ్ దాకా వచ్చింది. మనం 141 to 150 రేంజ్ అనుకుంటే కరెక్ట్ లోవర్ లెవెల్స్ దాదాపుగా 141 దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మొన్నటిదాకా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు ఫెడ్ మీటింగ్ లో. ఈ నెల 29th ఉంది, దాంట్లో పెంచుతారు అనుకున్నది. ఫెడ్ చైర్మన్ కొత్తగా కెవిన్ బాష్ ఆయన వచ్చిన వేరే ఒక మీటింగ్ లో ఆయన చెప్పింది ఏంటంటే న్యూట్రల్ గా ఉంచొచ్చు, లేదా అవకాశం ఉంటే ఏదైనా ఛాన్స్ ఉంటే ఇన్ఫ్లేషన్ ఏదైనా తగ్గుంటే, ఇన్ఫ్లేషన్ మరి అక్కడ తగ్గలేదు. సో ఏదైనా దాన్ని అనుగుణంగా కొంచెం డౌన్ సైడ్ అంటే కటింగ్ కూడా 25 బేసిస్ కట్ చేసే కూడా ఉంది అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? పెంచడం అంటేనేమో తగ్గుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ కొంచెం పెరుగుతాయి. సో అందుకనే 141 నుంచి మళ్ళీ కొంచెం 144, 145 దాకా వచ్చింది. ఎక్కడ దాకా రావచ్చు అంటే మీకు 140 to 150 అనుకున్నాం కాబట్టి ఆ రేంజ్ లో కన్సల్టేషన్ అవ్వచ్చు. సో పెరగటమా తగ్గటమా అనేది ఈ సిచ్యుయేషన్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే అప్పుడు ఆటోమేటిక్ కొంచెం పెరుగుద్ది, ఆ లెవెల్కి వస్తుంది. సో దీంట్లోనే కన్సల్టేషన్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే మీరు ఏ కంట్రీ అయినా ఎక్స్క్లూడ్ చేసిన కంట్రీలు అమ్ముతాయో, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా వాళ్ళ అవసరానికి టెన్షన్స్ వచ్చినా, వాళ్ళ కన్సర్న్ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఆ కంట్రీలో ఏదైనా GDP ఆగిపోయి కొంచెం మూవ్మెంట్ లేకపోయినా అప్పుడు లిక్విడిటీ అవసరం కాబట్టి అప్పుడు గోల్డ్ అమ్ముతారు. అట్లా అందరికి రాదు కాబట్టి ఇప్పుడు యుక్రెయిన్ అమ్ముతోంది, టర్కీ అమ్ముతోంది. సో మిగతా కంట్రీస్, చైనా విపరీతంగా ఎక్కువ చేసింది గోల్డ్, వాళ్ళేమో అమ్మరు. సో వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నట్టున్నారు. సో అందుకనే ఇప్పుడు ట్యాక్స్ కూడా మనం ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా 6% 15% చేసాం. ఆ 9% కూడా తగ్గిస్తారు అనేది, అది తొందరలోనే అది కూడా తగ్గించవచ్చు. సో అప్పుడు మళ్ళీ 140, ఇప్పుడు 145, 147, 140 చేసినా మళ్ళీ కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తగ్గటం అంటే ఏదన్నా 140 తగ్గి నెక్స్ట్ ఎంత వరకు రావచ్చు అంటే 136, 137 వరకు రావచ్చు. అంతకంటే తగ్గకపోవచ్చు ప్రస్తుతానికి. ఎవరైనా అమ్మటం మొదలు పెడితే మటుకు ఎక్కువ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు తీసుకోవచ్చు అంటే 1,00,000 వరకు వస్తుందా అంటే అంతవరకు ఛాన్స్ లేదు. వాళ్ళు కూడా అందరూ ఒకేసారి అమ్మరు కాబట్టి 1 lakh to 130, 1,20,000 to 1,30,000. ఏది ఇంటర్నేషనల్ గా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే ఏదైనా ఏ కంట్రీ అయినా, సో ఎక్కువ చేసిందంత వాళ్ళ అవసరార్థం అమ్ముతాయి అట్లా. కానీ ఛాన్స్ లేదు, అది ఇప్పట్లో ఎవరు అమ్మేటట్టు ఏం కనపడలేదు. సో ఎక్కువ చేసే ఇది ఉంది. అంటే డాలర్ కన్వర్షన్ లో ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ లో అన్ని కంట్రీస్ కూడా స్టిల్ డాలర్ డామినేషన్ ఉంది. ఆ డామినేషన్ తగ్గాలంటే ఇప్పట్లో కొంచెం తగ్గేది లేదు. ప్రస్తుతానికైతే డాలర్ లోనే మనం ట్యాక్స్ కట్టాలి. ఏ ట్రేడ్ చేసినా, క్రూడ్ తెచ్చినా, ఆయిల్స్ తెచ్చినా, లేకపోతే ఎనర్జీస్ తెచ్చినా. సో అలాగే అన్ని కంట్రీస్ కూడా ఫారెక్స్ లో డాలర్స్ రిజర్వ్స్ ఎక్కువ అయి ఉన్నాయి. సో ట్రేడ్ కోసం ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి దాని నుంచి మారుతున్నప్పుడు 10 to 12% మారింది. మొన్నటిదాకా 10% అనుకున్నాం, ఇప్పుడు 12%. ఇక అది కొంచెం కనుక ఇంకో 10% పెరిగితే గోల్డ్ కొంచెం పెరగదా అంటే డెఫినెట్ గా వాళ్ళు బయింగ్ చేసినప్పుడు పెరుగుద్ది కదా. సో ఇండివిజువల్ గా చూసుకుంటే రిటైల్ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ కంటే గోల్డ్ పెరుగుద్ది. సో గోల్డ్ షాపుల్లో ఫ్రెష్ బయింగ్, ఏ షాప్ వాళ్ళని అడిగినా ఫ్రెష్ బయింగ్ తగ్గింది. రీప్లేస్మెంట్ అంటే ఆర్నమెంట్స్, లేటెస్ట్ ఆర్నమెంట్స్ కోసం ఉన్న ఆర్నమెంట్స్ ఇచ్చేసి బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ పే చేయాలో అది పే చేసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. సో దాని అనుగుణంగా ఎక్కువ షాపులు చూసినా పుష్కలంగా కనపడతాయి. బట్ ఫ్రెష్ బయింగ్ మటుకు తగ్గింది. ఓకే అండి ప్రభు గారు, మనం చూసుకుంటే లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అంటే నిన్న మొన్నటి వరకు చాలా మంది పాత బంగారం ఏదైతే ఫిజికల్ గోల్డ్ ఉందో పాత బంగారాన్ని ఎక్కువ ఇంకా ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుందేమో అనే భయంతో చాలా మంది అమ్మేయడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ శాతం పాత గోల్డ్ అనేది అమ్మకాలు జరిగాయి అంటూ కూడా ఒక వార్త వచ్చింది. దీనిపైన ఏమంటారు? ఇలా పాత గోల్డ్ అమ్మేసుకోవడం మంచిదే అంటారా? ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 60% పెరిగింది. వాళ్ళు అంత ముందు సంవత్సరంలో ఎక్కువ చేసింది కానీ, డౌన్ లెవెల్లో ఎక్కువ చేసింది కానీ బాగా విపరీతంగా పెరిగింది. ఈ 60% తర్వాత ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. సో ఇంకా బాగా ఇప్పుడు డౌన్ అయినా అంత ఆ లోవర్ లెవెల్స్ రాలేదు. సో పడుతుంది ఇంకా. ఇక చూస్తే ఇన్స్టెన్సెస్ అన్ని కొంచెం ఎగనెస్ట్ గా ఉన్నాయి, ఇంకొంచెం తగ్గుతాయి అని అనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? కింద కొన్న వాళ్ళకి అరే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది కదా ఉద్దేశం ఉంటది. ఏది ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అమ్మరు కదా. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టారో ప్రాఫిట్
కుక్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు అమ్ముతారు, కామన్ అమ్మాలి కూడా, ఎందుకంటే పడినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు కాబట్టి. సో అట్లా పర్సంటేజ్ అమ్ముతుంది కానీ మొత్తం అందరు కూడా దాని ప్రకారంగా ఏం లేదు. ఇంకా చిన్నగా ఇప్పుడు యుఎస్ లో కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ చూస్తే మన ఇండియాలో కూడా 167% పెరిగిందండి. ఆర్నమెంట్స్ లో 58% 59% పెరిగింది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది. ఆర్నమెంట్స్ కాకుండా డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతోంది. ఎందుకంటే అది తక్కువ అమౌంట్ ఎంత ఉన్నా, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 10 రూపీస్ 20 రూపీస్ ఆల్సో దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్. సో అలాంటి ఈటీఎఫ్ లో పెడుతున్నారు కాబట్టి ఎక్కువ పర్సంటేజ్, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు, బయింగ్ ఇది కూడా పెరుగుతుంది. అంటే మా ఫిజికల్ గోల్డ్ కొనటం అనేది కొంచెం తగ్గింది. ఇది ఈ ఆర్నమెంట్స్ రీప్లేస్మెంట్ తప్ప ఫ్రెష్ గోల్డ్ తగ్గింది. సో ఇప్పుడు మన ఆర్నమెంట్స్ కూడా కొన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం, అది కూడా కొంచెం తగ్గింది ఈ మధ్య కాలంలో. సో ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఒక్కటే ఎక్కడ చేంజెస్ లేవు. వాళ్ళు బాగా పడినప్పుడు చూసినప్పుడు ఎట్లా వాల్యూ బయింగ్ ఈక్విటీలో ఎలా అవుతుందో అలా కూడా గోల్డ్ తగ్గినప్పుడు వాళ్ళు ఏం ఎక్కడ కూడా ఛాన్స్ వదులుకోవట్లేదు, వాళ్ళు కూడా ఎక్కువ చేస్తూనే ఉన్నారు. ప్రభు గారు, మనం చూసుకుంటే రూపాయి ఇవాళ స్వల్పంగా లాభపడడం చూస్తున్నాం. రూపాయి బలపడుతుంది అనుకోవచ్చా? అంటే 95.52 ఉందండి ప్రస్తుతానికి, 20 పైసే తేడా. నిన్న బాగా ఇదైంది కదా, నిన్న బాగా పెరిగిపోయింది, సో బాగా వీక్ అయింది. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్, అంటే ఆ లెవెల్ కి మార్కెట్ లెవెల్స్ ఎట్లాగా రాలేదో ఐఎన్ఆర్ కూడా ఆ లెవెల్ కి రాలే ఇంకా. సో అది కొంచెం క్లారిఫికేషన్, ఎందుకంటే మళ్ళీ వస్తుంది అనే ఓవర్ ఏ పీరియడ్. ఎందుకంటే డాలర్స్ అమ్మాలి, ఇప్పుడు ఏదైతే డాలర్ స్ట్రెంగ్ అవుతుందో ఐఎన్ఆర్ వీక్ అవుతుందో డాలర్స్ అమ్మాలి. ఇది ఆర్బీఐ పని. సో ఆర్బీఐ హ్యాస్ టు టేక్ కంట్రోల్. వాళ్ళు 80% ఆపరేషన్స్ మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. అంటే ఎక్స్పోర్ట్స్ కొన్ని కంట్రీస్ తో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి ఆ కంట్రీస్ అనుగుణంగా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ అవ్వాలి. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఈ రకంగా ఇబ్బందులు వస్తాయి. సో అది వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది కంటిన్యూగా చిన్నగా డాలర్స్ అమ్మటం కనుక ఆర్బీఐ మొదలు పెడితే డెఫినెట్ గా కిందకి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రావచ్చు అంటే 80 వరకు రావచ్చు అని ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్ గారు ఆయనే చెప్పారు. సో ఆపరేషన్ మొదలు పెడితే డెఫినెట్ గా కంట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని కండిషన్స్ కి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అన్నట్టు ఈ లెవెల్లోనే ఎక్కువ అమ్మకుండా చిన్నగా కొంచెం డాలర్స్ అప్పి 95, 100కి రాకపోవచ్చు అనేది అనిపిస్తుంది. ఏదైనా పొలిటికల్ టెన్షన్స్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు డాలర్ ఇంకా స్ట్రెంత్ అని ఉన్నప్పుడు కొంచెం వస్తుందా అంటే రాదు అని చెప్పలేము 100కి. సో తగ్గితేనే ఇక్కడ నుంచి బెస్ట్. మనకి 96 చేంజ్ అంటే 97 దాకా వెళ్ళింది, జస్ట్ $3 కి 100కి, అక్కడి నుంచి తగ్గింది. సో ఇప్పుడు 95 చేంజ్ కాబట్టి చిన్నగా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఓవర్ ఎ పీరియడ్, సో అంటే ఈక్విటీ లాగా దడేళ్ళని పడటం ఒక్కసారి పెరగడం అట్లా ఉండదు కాబట్టి ఆపరేషన్స్ దాన్ని బట్టి చిన్నగా డౌన్ ట్రెండ్ స్ట్రెంత్ అవుతూ స్టెప్ బై స్టెప్ సిపిఎన్ ఇదే చేసుకుంటూ కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయంటే తగ్గిస్తారు. ఆర్బీఐ డ్యూటీ అది, దే విల్ డూ దట్. ఓకే అండి ప్రభు గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఎలాంటి స్టాక్స్ ఫిక్స్ చేసుకోవడం బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఇండివిజువల్ ఎవరి టేస్ట్ ప్రకారం ఉంటుంది. షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, మల్టీ బ్యాగర్ కావాలా, ఇట్లా ఉంటుంది. కొంతమంది ఏంటి, నేను ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొన్నాయి కూడా స్టాక్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళు నమ్మరు. అట్లా కొనుక్కుని ఐపీఓలో ఒకప్పుడు ₹10 కాబట్టి ఫేస్ వాల్యూకి ఇస్తున్నారు కాబట్టి ప్రీమియం లేకుండా ఇచ్చారు కాబట్టి అప్పుడు అప్లై చేశారు. ఇప్పుడు ఐపీఓలో ఎక్కువ మంది చేసే అవకాశాలు నా అలాట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మనం అనుకునే రావు. సో సెకండరీ మార్కెట్ ఆల్వేస్ బెస్ట్. సెకండరీ మార్కెట్ లో ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏదైనా స్క్రిప్ట్ అలాంటివి. లాంగ్ టర్మ్ అంటే ఒక ఎత్తు, షార్ట్ టర్మ్ అంటే ఒక ఎత్తు. సో షార్ట్ టర్మ్ కంటే స్వింగ్ ట్రేడింగ్ ఉంటాయి, పొజిషనల్ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ అంటే మేబీ 10 days 5 days 15 days అట్లా ఉంటుంది. పొజిషనల్ అంటే మేబీ ఇప్పుడు పొజిషనల్ ఒక పొజిషన్ పెట్టాలంటే జనరల్ గా లాంగ్ టర్మ్ అంటే 7 years తీసుకుంటాం రికార్డ్స్ ప్రకారంగా. షార్ట్ టర్మ్ అంటే 3 years. మనం షార్ట్ టర్మ్ అంటే ఏమనుకుంటాం, నెల అనుకుంటాం. లాంగ్ టర్మ్ అంటే 1 year అనుకుంటాం. కానీ యాక్చువల్ 7 years 3 years. సో ఎంతమంది ఎంతవరకు ఉంటారు, ఎంతవరకు ఉండగలరు? సో పెట్టిన దానికి 1 year లో లాస్ట్ ఇయర్ 1 year రాకపోతేనే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. అరే నేను అనవసరంగా వచ్చానే మార్కెట్ లోకి, ఇప్పటిదాకా నాకు చూస్తే ఎఫ్డీలో పెట్టుకున్న కొంత పర్సెంటేజ్ వచ్చిందనే ఫీలింగ్ ఉంటది కదా, ప్రతి ఒక్కరికి ఉంటది. సో మార్కెట్ లో ఎప్పుడైనా సరే అంతే, ఇప్పుడు షార్ట్ టర్మ్ చూసినప్పుడు ఈ జిగ్స్ అనేది ఉంటాయి, జియో పొలిటికల్ ఇది ఉంటాయి కాబట్టి మార్కెట్ రీఫేస్
అప్పుడు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనేది సీన్ లోకి వస్తారు. వాళ్ళు వచ్చి మంచి స్క్రిప్ట్స్ వాళ్ళకు అనుగుణంగా ఉన్నాయి 20% అబోవ్ ఉంటే దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ బయింగ్ మామూలుగా మంచి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, ఇప్పుడు ఈవీస్ కానీ, సోలార్స్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, ఫార్మా పడేటప్పుడు కూడా పడలేదు, ఇంకా జూమ్ లోనే ఉంది. అలాంటి కంపెనీస్ అన్ని కూడా మంచి కంపెనీస్. ఇప్పుడు లారెస్ ల్యాబ్స్ ఉంది, 800 నుంచి 1500కి వచ్చింది, 1500 నుంచి మళ్ళీ కొంచెం తగ్గుతోంది. సో మళ్ళీ లాంగ్ టర్మ్ బాగుంటుందా అంటే డెఫినెట్ గా బాగుంటుంది. అట్లాంటి కంపెనీలు ఫండమెంటల్ గా గ్రోత్ అయ్యి స్టెప్ బై స్టెప్ వెళ్ళేది. అట్లాంటి కంపెనీలు ఎవరి పోర్ట్ఫోలియోలు పెట్టుకుంటే లాంగ్ టర్మ్ మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ లో పెట్టుకుంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం 10% 20% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ ఏం పడ్డాయో చూసి, ఎందుకంటే ఈ రోజు పడ్డాయి రేపు పడకపోవచ్చు, ఈ రోజు పెరిగి రేపు పెరగకపోవచ్చు. ఆ స్వింగ్ ట్రేడింగ్ లో ఏది పడ్డాయో చూసుకొని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎందుకు పడింది, దాని న్యూస్ ఏంటి, అంటే ట్రంప్ క్యాండిల్ వల్ల పడిందా, లేకపోతే నిజంగా కంపెనీలో నెగిటివ్ ఉండి పడిందా, ఏదైనా బ్యాడ్ ఉంది పడిందా. సో అంటే బ్యాడ్ ఇన్ ద సెన్స్ రిజల్ట్స్ బాగాలేక, లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ ఏదైనా స్కామ్ లో ఇరుక్కొని, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఇబ్బంది పడి, ఇట్లాంటివి ఆ ఫండమెంటల్స్ కి అగెనిస్ట్ ఉన్నప్పుడు అలా ఉందా, లేకపోతే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఉందా, అట్లాంటివి అనుకోండి డెఫినెట్ గా మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి కంపెనీలు బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు స్టాక్స్, అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్వింగ్ ట్రేడర్స్ హ్యాపీగా ఉంటారు. సో ట్రంప్ ని ఈ స్వింగ్ ట్రేడర్స్ ప్లస్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. అందుకనే మార్కెట్ లో వాలటాలిటీ ఇంత పెరిగింది అనిపిస్తుంది. ఓకే అండి ప్రభు గారు, మీరు చెప్పిన విధంగా FTA అంటే ఏంటి, అలాగే దీనివల్ల ఎక్కువ లాభపడే రంగాలు ఏంటి, దీనివల్ల భారత్కి ఏ విధంగా ఉపయోగం? ఇప్పుడు మన ఇండియా ఒకప్పుడు ఎక్కడో ఉండేది 144 కోట్లు అయినా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ పాటికి ఇంకా సెన్సెస్ రావాలి కాబట్టి 2026 సెన్సెస్ వస్తాయి, మేబీ 150 రావచ్చా అంటే యూత్ మీన్ యావరేజ్ ఎక్కువ కాబట్టి డెఫినెట్ గా మన కంట్రీస్ మీద ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి కానీ వాళ్ళు ఇది చేయడానికి కానీ ముందుకు వస్తారు. అందుకే అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఏజ్ తక్కువ ఉంటుంది, అంటే మీన్ యావరేజ్ 28, అంటే యూత్ ఎక్కువ ఉంది. మిగతా కంట్రీస్ కి ఎవరికి చూసినా ఈ యూత్ అనేది చాలా తక్కువ ఉంది, వాళ్ళు 60 అబోవ్ 70 అబోవ్ అట్లా ఉన్నారు. కానీ 28 to 30 రేంజ్ లో ఉన్న పర్సంటేజ్ ఎక్కువ ఉన్న కంట్రీస్ అంటే మన తీసుకో, ఈవెన్ చైనా కూడా ఇబ్బందులు పడుతూ ఉంది. సో మెయిన్ అందుకని అందరూ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు GCC కంపెనీస్ ఉన్నాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, అంటే యుఎస్ లో కంపెనీస్ కానీ, ఫారెన్ కంపెనీస్ కానీ, అక్కడ ఉన్న కంపెనీస్ ఇండియాలో పెట్టుకుంటే ఒకప్పుడు హ్యాండ్ఫుల్ గా ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తే 2000 పైన ఉన్నాయి ఇండియాలో. సో ఎక్కువ కూడా అక్కడికి వెళ్ళి శాలరీస్ ఎక్కువ ఇచ్చే బదులు ఇండియాలోనే ఉండి ఆ కంపెనీలు తీసుకొచ్చి ఇండియాలో ఓపెన్ చేసి, ఆ ఓపెన్ చేసిన కంపెనీలో అక్కడిచ్చే శాలరీస్ కంటే తక్కువ ఇచ్చే ఉద్దేశంతో ఈ కంపెనీస్ ఎక్కువ మంది ముందుకొచ్చి ఇండియాలో చేస్తున్నాయి. సో దాన్ని అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యుఎస్ కి పంపించాలన్నా ఆ కంపెనీ దాదాపుగా $1,00,000 కట్టాలి కదా, కొత్తగా రూల్స్ ప్రకారం, ట్రంప్ పెట్టిన రూల్స్ ప్రకారం. సో అవి ఇష్టపడిన వాళ్ళు కూడా ఎక్కువ మంది GCCకి వచ్చేస్తారు. సో ఆ కంపెనీస్ అన్ని ఇండియాలో ఓపెన్ చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ తీసుకుంటారు. దాదాపు 2000 పైన సెంటర్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కూడా 2.3 మిలియన్ ఉంది. దే ఆర్ అంటే $60 బిలియన్ వస్తుంది ఇప్పుడు, అది $100 బిలియన్ తొందరలో రీచ్ అవుతుంది అనే ఉద్దేశం. సో జీడిపికి దాదాపుగా 2.3% వీళ్ళు ఒక రకంగా వీళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుంది జీడిపి నుంచి. సో ఆ పర్సంటేజ్ $100 బిలియన్ అప్పుడు ఎక్కువ వస్తుంది కదా. సో అందుకనే ఐటీ ఎప్పుడైనా స్ట్రాంగ్. ప్రెసెంట్ ఏ మీద సొల్యూషన్ లేదు కాబట్టి ఆంథ్రోలజీ దాని మీద కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సో లే ఆఫ్ జరుగుతున్నాయి, లేకపోతే ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. సో సొల్యూషన్ రాదు. 100 మంది ఉండే చోట ఒక సిస్టమ్, అది కూడా మాన్యువల్ కాకుండా మిషన్ వర్క్ చేస్తుంది, అలసిపోదు, 24/7 పని చేస్తుంది అనేది. మనిషి అయితే 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఆ మిషన్ కి ఏముంది, కంటిన్యూ చేస్తుంటుంది కదా, అట్లా చేయొచ్చు అన్నారు. కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, మీద ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 500 మందికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఇప్పుడు పెట్టుకోవాలి. అలాంటి కంపెనీ చిన్న కంపెనీ భరించగలవా అంటే భరించలేవు. సో ఎవరైతే కంపెనీస్, ఐటీ కంపెనీస్ లో చిన్న కంపెనీస్ చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నాయో అలాంటివి మంచి ఈ కంపెనీస్ అవుతాయి. ఫ్యూచర్ లో నెక్స్ట్ 5-10 years లో రిటర్న్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు ఐటీ లేనిదే ఏఐ లేదు, ఏఐ లేనిదే ఐటీ లేదు. ఒకప్పుడు .com అనుకుంటే ఇంకా అయిపోయింది, తర్వాత ఏం ఉండదు అన్నారు. ఏమైంది? తర్వాత మళ్ళీ వచ్చింది కదా. అట్లానే ఇప్పుడు కూడా ఒక సొల్యూషన్ వస్తుంది ఎక్కడో చోట. వచ్చినప్పుడు ఈ ఐటీ సెక్టర్ కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలో ఐటీ 50% పడిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ కూడా ఐటీ స్టాక్స్ లో, అంటే మేజర్ స్టాక్స్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ అలాంటివి, ప్లస్ మిడ్ స్టాక్, స్మాల్ స్టాప్ ఐటీ కంపెనీస్ లో ఉన్న ఐటీ ఇండెక్స్ లో కానీ ఐటీ కంపెనీస్ అలాంటి చిన్న చిన్న స్టాక్స్ కూడా వాల్యూ బయింగ్ ఎక్కువ అవుతుంది. అది అబ్జర్వ్ చేయాలి ఎవరైనా, ఎందుకంటే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ పెట్టుకొని దానికి టైం ఇస్తే ఎంత 3 years 5 years టైం, దాన్ని మళ్ళీ యూటర్న్ తీసుకొని పెరిగేదాకా చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవరైనా సరే అట్లా చేయాలి. ఇప్పుడు FTA అగ్రిమెంట్స్ అంటే ఎక్కువవుతున్నాయి. అంటే ఒక కంట్రీస్ కి ఇప్పుడు సపోజ్ మనకి ట్రంప్ పెట్టిన టరీఫ్ వల్ల ఫస్ట్ 10% అన్నారు, 20% అన్నారు, 50% అన్నారు. అట్లా పోయి మళ్ళీ ఇప్పుడు 12.5 10 నుంచి 12.5 లో ఉంది. అసలు ఇప్పుడు 10.5 US ట్రేడ్ డీల్ కూడా జరుగుద్దంటే మరి ఆ పర్సంటేజ్ కూడా లేకపోతే ట్రేడ్ డీల్ అంటే మన వస్తువులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ వస్తువులు మనం తీసుకుంటాం, ట్యాక్స్లు ఏముండవు. సో ఇప్పుడు ట్రేడ్ డీల్ ట్రంప్ చేసిన 10.5 అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద ఎక్కువ ఇది చేస్తారు, మనం ఎక్స్పోర్ట్ చేసే దాని మీద ట్యాక్స్లు ఉంటాయి. సో అట్లా మనం ఎక్కువ పంపించే వాటి మీద ఎక్కువ ఇది చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చేదానికి ఇది వాళ్ళ రేట్ల ప్రకారం ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్స్ కాదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అట్లా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది, ఇద్దరికి డెవలప్మెంట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటారు. మనకు ఇండియా, ఆస్ట్రేలియా తీసుకోండి, అదే మోడీ గారు ఈయన యాంథోనీ అల్బనీస్ కౌంటర్ పార్ట్, ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్. సో వీళ్ళు ఇద్దరు కూడా కలిసినప్పుడు రీసెంట్ కలిసారు. సో డెఫినెట్ గా డిఫెన్స్ కారిడార్ కానీ, యురేనియం ప్యాక్ట్ లో కానీ, క్రిటికల్ మినరల్స్ లో కానీ కోఆపరేషన్ ఇచ్చుకోవాలి అనేది ఎక్స్పెక్టెడ్. అంటే సిరీస్ ఆఫ్ ఇనిషియేటివ్స్ చేశారు, అంటే రిలేషన్ ని కొంచెం స్ట్రాంగ్ గా చేసుకోవడానికి. డిఫెన్స్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, క్రిటికల్ మినరల్స్ కానీ ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే రెండు కంట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఇండియా ఇంపోర్ట్ ఏం చేసుకుంటది? LNG కానీ, కోల్ కానీ, డీజిల్ కానీ, ఎనర్జీ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ఉన్నా కానీ అలాంటి వాటివన్నీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనకి ఈ మధ్య కాలంలో మనం తొందరపడిపోయిన యూకే నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అందరు కూడా ఇండియాతో డీల్ చేసుకోవాలి. ఎక్కువ అంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది ఇక్కడ, సో టాలెంట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళకి అక్కడ ఇచ్చే బదులు ఇక్కడనే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. కొంతమంది రిక్రూట్మెంట్ కొంచెం బేసిక్ హై ఇది ఉన్న ఐక్యూ ఉన్న వాళ్ళని అక్కడ తీసుకుంటే ఆ కంట్రీస్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు యుఎస్ లోని ఇప్పుడు యుఎస్ మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళే సెటిలర్స్. ఒరిజినల్ గా యుఎస్ వాళ్ళు చాలా తక్కువ కదా. సో బయట నుంచి వచ్చిన వాళ్ళే జ్యూసే మెయిన్ ఉంటారు, మెయిన్ క్రూషియల్ పొజిషన్. అందుకనే జెరూసలేం వాళ్ళకి అంత, ఇజ్రాయెల్ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అట్లా వాళ్ళు ఇది చేసుకున్నప్పుడు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. మన కూడా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు అయితే ఈ రోజు కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మరి రేపు ఎలా ఉంటాయి అనేది ప్రభు గారు చెప్పిన పరిస్థితి. మరి ఈ రోజు ఇది ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.